నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ను ఆంక్షలతో భయపెట్టాలని చూస్తే మనం పరిచయం చేసే భయం ఎలా ఉంటుందో అమెరికా ఎక్స్పీరియన్స్ చేస్తోంది. వ్యాపారాల విషయంలో మోదీ సర్కార్ తగ్గేదేలే అంటుంటే భారత్ మార్కెట్ను ఏలుతున్న అమెరికా టెక్ దిగ్గజాలకు జోహో నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. కేంద్రం సపోర్ట్తో జోహో జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటి? జోహోతో గూగుల్కు కాలం చెల్లినట్లేనా? దండగా జోహో ఉండగా దేశం మొత్తం చెప్తున్న మాట ఇది. జోహోతో యుఎస్ టెక్ దిగ్గజాలకు చెమట్లు. జోహోకు మోదీ సర్కార్ ఫుల్ సపోర్ట్. గూగుల్, జీమెయిల్ కు ఎక్స్పైరీ వచ్చేసిందా? జోహో క్రియేట్ చేస్తున్న సెన్సేషన్స్ ఏంటి? అసలేంటి జోహో? ఈ సంస్థ హిస్టరీ ఏంటి? టారిఫ్లంటూ ట్రంప్ చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. భారత్ మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. అమెరికా అంటే అవసరం కోసం దారులు తొక్కే పాత్ర అని మరోసారి ప్రపంచానికి, మరీ ముఖ్యంగా భారత్ కి క్లియర్ గా అర్థమైంది. సుంకాల పేరుతో భారత్ ను భయపెట్టాలని చూస్తే రివర్స్ లో మనోళ్లు అగ్రరాజ్యాన్ని టెన్షన్ పెడుతున్నారు. మన దేశంపై ఆధారపడుతూ మన దేశం నుంచి సంపాదిస్తూ చివరికి మనల్ని భయపెట్టాలని చూస్తే ఏం జరుగుతుందో అమెరికా టెక్ కంపెనీలకు అర్థమవుతోంది. ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం ఒక రకంగా భారత్కు మంచే చేస్తోంది. మన టెక్నాలజీని, మన ఇన్నోవేషన్స్ ను హైలైట్ చేస్తోంది. ఇలా ట్రెండ్ అవుతోందే జోహో. మోదీ సర్కార్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉండడంతో ఇప్పుడు దుకాణాలన్నీ గూగుల్ నుంచి జోహోకు మారిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా అమెరికాకు షాక్ లాంటిదే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. స్వదేశీ ఉత్పత్తులను, టెక్నాలజీని వాడాలంటూ ప్రధాని మోదీ టెక్ అభియాన్ అంటూ ఇచ్చిన పిలుపు ఓ ఉద్యమంలా మారింది. మన దేశం, మన యాప్లకే ప్రాధాన్యం ఇవ్వాలి అన్నట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటనతో సీన్ మారిపోయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి విదేశీ టూల్స్ కు బదులుగా జోహో ప్లాట్ఫామ్ ను డాక్యుమెంట్లు, స్లైడ్ షో ప్రెజెంటేషన్లు, స్ప్రెడ్ షీట్ల తయారీకి యూజ్ చేస్తున్నాను అని ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ స్వదేశీ ఆలోచన అనుసరిస్తూ భారతీయులు దేశీయ ఉత్పత్తులు, సేవలను స్వీకరించాలని ఐటీ మంత్రి కోరారు. ఈ పిలుపు ఒక విప్లవంగా మారిపోయింది. ఇప్పుడు అమిత్ షా ఎంట్రీతో జోహో రాత మారడమే కాదు, అమెరికాకు దిమ్మదిరిగే షాక్ తగిలినట్లు అవుతోంది. అశ్విని వైష్ణవ్ తో పాటు ధర్మేంద్ర ప్రధాన్ జోహో సేవలు ఉపయోగిస్తూ ఉండగా అమిత్ షా కూడా జోహో మెయిల్లోకి మారిపోయారు. దీంతో నెటిజన్లు కూడా జోహోకు మారిపోతున్నారు. స్విచ్ టు జోహో, వోకల్ ఫర్ లోకల్ హ్యాష్ ట్యాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% టారిఫ్లు విధించడమే కాదు, నిబంధనల పేరుతో మన విద్యార్థులు, ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతోంది. ఇంత చేస్తున్న అమెరికాకు మన పవర్ చూపించాల్సిందే అన్నట్లు మోదీ సర్కారు డిసైడ్ అయింది. ఇప్పుడు జోహో ఎంట్రీతో అమెరికా టాప్ టెక్ కంపెనీలకు చెమట్లు పడుతున్నాయి. దీంతో ఇప్పుడు జోహో హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. 1996లో శ్రీధర్ వెంబు, టోనీ థామస్లు జోహో కార్పొరేషన్ ని ప్రారంభించారు. ఇది వ్యాపారాల కోసం 55కు పైగా క్లౌడ్ ఆధారిత టూల్స్ ను అందిస్తుంది. ఈమెయిల్, అకౌంటింగ్, హెచ్ఆర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లాంటి అనేక రకాల సేవలు ఉన్నాయి. జోహో సంస్థను అమెరికాలో కూడా స్థాపించిన ప్రధాన కార్యకలాపాలు మాత్రం గ్రామీణ తమిళనాడు నుంచే జరుగుతున్నాయి. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో 10 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి అమెరికా సంస్థలతో కంపేర్ చేస్తే జోహోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సంస్థ వినియోగదారుల డేటా గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రకటనల ద్వారా ఎలాంటి ఆదాయం తీసుకోవడం లేదు.
నియంత్రణ అవసరాలకు అనుగుణంగా వివిధ భౌగోళిక ప్రాంతాల్లో డేటాను హోస్ట్ చేస్తుంది. ఇక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థల ప్యాకేజీలతో కంపేర్ చేస్తే జోహో ప్యాకేజీలు తక్కువ ఖర్చుతో లభిస్తున్నాయి. దీంతో ఇది భారత్లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు బాగా ప్రాచుర్యం పొందుతోంది. జోహో వర్క్ స్పేస్, జోహో ఆఫీస్ సూట్ కింద ఈ సంస్థ అనేక ప్రొడక్టివిటీ టూల్స్ అందిస్తోంది. ఇవి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365, గూగుల్ వర్క్ స్పేస్ తో నేరుగా పోటీ పడతాయి. డాక్యుమెంట్ల కోసం జోహో రైటర్, స్ప్రెడ్ షీట్ల కోసం జోహో షీట్, ప్రజెంటేషన్ల కోసం జోహో షో, ఈమెయిల్ సేవల కోసం జోహో మెయిల్, ఆన్లైన్ మీటింగ్స్ కోసం జోహో మీటింగ్ టూల్స్ ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో జీమెయిల్ కు ఆల్టర్నేట్ గా జోహో మెయిల్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యాడ్ ఫ్రీ ఇంటర్ఫేస్, కస్టమ్ డొమైన్ సపోర్ట్, హై ఎండ్ సెక్యూరిటీ ఫీచర్స్ జోహో మెయిల్ ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారాలకు బెస్ట్ ఆప్షన్ గా మారుస్తున్నాయి. జీమెయిల్ నుంచి జోహోకు మారడానికి పెద్దగా సమయం పట్టదు. దీంతో ఇప్పుడు అందరూ జోహోకు షిఫ్ట్ అవుతున్నారు. జోహో మెయిల్ మాత్రమే కాదు, అదే సంస్థకు చెందిన అరట్టై వాట్సాప్ ను వణికిస్తోంది. ఓవరాల్ గా అమెరికా టెక్ దిగ్గజాలకు, కంపెనీలకు జోహో చుక్కలు చూపిస్తోంది. జోహో మెయిల్ మాత్రమే కాదు, అదే సంస్థకు చెందిన అరట్టై అదుర్సనిపిస్తోంది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వాట్సాప్ కు గట్టి పోటీగా ఎదుగుతోంది. స్వదేశీ టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వాల్సిన టైం ఇదేనా? స్వదేశీ సత్తా ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఆసన్నమైందా? మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి సంస్థలపై ఆధారపడితే వచ్చే సమస్యలేంటి? జోహో, అరట్టై దూకుడు ఇలానే కంటిన్యూ అవుతుందా? రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవా? వాట్సాప్ కు గట్టి పోటీ ఇస్తున్న అరట్టై, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న యాప్, ఇకపై ఇదే జోరు కంటిన్యూ అవుతుందా? జోహో, అరట్టైకి ఎదురు కాబోయే సవాళ్లేంటి? స్వదేశీ టెక్నాలజీకి అందరూ మారాల్సిందేనా? విదేశీ సాఫ్ట్వేర్ ప్రొవైడర్లతో వచ్చే సమస్యలేంటి? జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ కు పోటీగా జోహో మెయిల్ తీసుకువచ్చారు. జోహోలోకి అమిత్ షా మారగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కు బదులుగా జోహోతోనే క్యాబినెట్ ప్రెజెంటేషన్ తయారు చేసినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక జోహో రూపొందించిన మెసేజింగ్ యాప్ అరట్టైని వాడాలంటూ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. అరట్టై దేశంలో దూసుకుపోతున్న లోకల్ మేడ్ యాప్. రోజుకు 3000 సైనప్స్ నుంచి 3,50,000 మంది సైనప్ అవుతూ వాట్సాప్ కు దడ పుట్టిస్తోంది. కేవలం 2-3 రోజుల్లోనే యూజర్లు 100 రెట్లు పెరిగిపోవడంతో వరల్డ్ వైడ్ గా టెక్ ఎక్స్పర్ట్స్ షాక్ అవుతున్నారు. మోదీ సర్కార్ ప్రోత్సాహం, సోషల్ మీడియా బజ్, ప్రైవసీ, స్పైవేర్ ఫ్రీ ఆల్టర్నేటివ్ కావడంతో ఈ యాప్ వేగంగా దూసుకుపోతోంది. అరట్టై అంటే తమిళంలో క్యాజువల్ చాట్ అని అర్థం. ఇది కొత్త యాప్ ఏం కాదు. జోహో సంస్థ 2021లోనే దీన్ని తీసుకువచ్చింది. వాట్సాప్ లో ఉండే 1-to-1 గ్రూప్ చాట్స్, వాయిస్ నోట్స్, ఇమేజ్, వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఇలా అన్ని రకాల సర్వీసెస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. క్లీన్ ఇంటర్ఫేస్, పలు ఫీచర్లు, గోప్యత మీద దృష్టి పెట్టడం లాంటి వాటితో అరట్టై యాప్ మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది. పాకెట్స్ అనేది అరట్టై ప్రత్యేకత. మనకు కావలసిన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉన్నా ఇది బాగా పనిచేస్తుంది. త్వరలో చాట్స్ కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో సంస్థ చెప్తోంది. నిజానికి అరట్టై యాప్ ని 2021లోనే లాంచ్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన కామెంట్స్ తో పాపులారిటీలోకి వచ్చింది. ప్రభుత్వ మద్దతుతో ఇప్పుడు యాప్ స్టోర్, ప్లే స్టోర్ లో టాప్ 1 డౌన్లోడింగ్ యాప్ గా ట్రెండ్ అవుతోంది. గూగుల్ ప్లే స్టోర్ లో అరట్టై యాప్ 1 కోటికి పైగా డౌన్లోడ్లతో దూసుకెళ్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ ఫ్రీ యాప్స్ లిస్ట్ లో 4.8% రేటింగ్ తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. యాపిల్ యాప్ స్టోర్ లోనూ సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఈమెయిల్, అరట్టై యాప్ మాత్రమే కాదు, జోహో అనుబంధ సంస్థ అయిన జోహో పేమెంట్స్ తన పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలతో పాటు క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులకు వీలు కల్పిస్తూ పిఓఎస్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇదంతా ఎలా ఉన్నా అరటే యాప్తో వాట్సాప్ టైం అయిపోయిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఇది నిజంగా ఓవర్టేక్ చేస్తుందా అనేదే పెద్ద ప్రశ్న. భారతీయుల్లో చాలా మందికి వాట్సాప్ అనేది డైలీ లైఫ్లో భాగంగా మారింది. 50 కోట్ల మంది భారతీయులు వాట్సాప్ ని యూజ్ చేస్తున్నారు. అరటే యాప్ గ్రోత్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా ఈ పాపులారిటీ, క్రేజ్, బజ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అన్నదే కీలకం. భారత్ లోనే తయారైన కు యాప్, మోజ్ లాంటివి ట్విట్టర్, టిక్ టాక్ కు ఆల్టర్నేట్ అవుతాయని అంతా అనుకున్నారు. ఇక వాట్సాప్ కు ప్రత్యామ్నాయం అనిపించిన షేర్ చాట్ కూడా మొదట్లో స్పీడ్ ను కంటిన్యూ చేయలేకపోయింది. ఇన్నాళ్లకు ఇప్పుడు మోదీ సర్కారు పిలుపుతో జోహో, అరటై ట్రెండ్ అవుతున్నాయి. అయితే యూజర్లను ఎంతకాలం నిలుపుకుంటుంది అన్నదాని మీదే జోహో, అరటై విజయం ఆధారపడి ఉంటుంది. అరటై చాటింగ్ యాప్ బాగున్నా ఇప్పటికిప్పుడు వాట్సాప్ ను అధిగమించడం కష్టం అన్నది మరికొందరి అభిప్రాయం. విదేశీ యాప్లపై ఆధారపడడం ఇప్పటికైనా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. చైనా యాప్లను మనం బ్యాన్ చేసినప్పుడు కౌంటర్ గా బ్యాన్ చేసేందుకు భారతీయ యాప్లు కూడా లేకపోవడం ప్రపంచవ్యాప్తంగా భారత్ ను టార్గెట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో స్వదేశీ పిలుపు మళ్లీ ఊపందుకుంది. విదేశీ యాప్లు, సాఫ్ట్వేర్లపై ఆధారపడడం అంటే ఒక రకంగా మన జుట్టు పరాయి దేశం చేతుల్లో ఉన్నట్లే. వాళ్లు ఆడించినట్లు ఆడాల్సిందే. మైక్రోసాఫ్ట్ లాంటి విదేశీ సంస్థలపై ఆధారపడడంతో గతంలో ఆంక్షలకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. విదేశీ సంస్థల సర్వీసులతో భారతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు బయటికి పోతుంది. విదేశాలకు చెందిన సాఫ్ట్వేర్, క్లౌడ్, సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడితే స్థానిక ఇన్నోవేషన్ తగ్గి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే గతి పడుతుంది. విదేశీ క్లౌడ్ సర్వీసులు, థర్డ్ పార్టీ సర్వీసులపై ఆధారపడితే సైబర్ దాడులు, డేటా లీకులు పెరుగుతాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఆ సంస్థ యాక్సెస్ ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కూడా మనకే నష్టం. ఇలాంటి పరిస్థితులకు ఎండ్ కార్డు చెప్పాలనే కేంద్రం లోకల్ మేడ్ యాప్లు, సాఫ్ట్వేర్లను ఎంకరేజ్ చేస్తోంది. జోహో, అరటై ట్రెండ్ అవుతుంది. అందుకే ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.